అందరికీ నమస్కారం అండి. ఈ రోజు తెలంగాణ స్టైల్ పిండి చారుని చేస్తున్నాను, చూసేయండి. బాండి పెట్టుకున్నది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ కూడా వేసుకొని వాటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇందులోకి ఇవన్నీ ఉడకడానికని కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని వీటన్నిటిని కూడా దగ్గర పడేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే తగినంత కారం పొడి కూడా వేసుకొని వీటన్నిటిని కూడా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత నానపెట్టి పెట్టుకున్నటువంటి చింతపండులోంచి పులుసునైతే తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి కావాల్సినంత శనగపిండిని తీసేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా నెమ్మదిగా నీళ్లు పోసుకుంటూ ఈ మాదిరిగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పులుసు మసులుతున్నప్పుడు ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టినటువంటి శనగపిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసి తగినన్ని వాటర్ కూడా పోసేసి ఒకసారి టేస్ట్ చేసి చూసుకుంటే కనుక సాల్ట్ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్ లో సాల్ట్ వేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో చారుని అయితే మంచిగా మసలనివ్వాలండి. లాస్ట్ లో దించే ముందు మంచిగా కాడలతో సహా ఉన్నటువంటి కొత్తిమీరని అయితే కట్ చేసి వేసుకుంటే కమ్మటి పిండి చారు అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి పిండి చారు పోసుకొని తింటుంటే ఆహా కమ్మగా ఉంటుందండి. మా బంటు గాడికి అయితే మేము తినిపించేసాము. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.